ఏంటి విశేషాలు? ఏం తాగుతారు? తాగడానికి రాలేదని బాబు, మరి నీ దగ్గర ఫుడ్ బాగుంటుందని తాగుంటే తినడానికి వచ్చాను. అక్కడ షాప్స్ ఇవన్నీ మళ్ళీ ఇందులోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, దీని కథ ఏంటి ఒకసారి ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకో అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తాను. మాకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా మీ వీడియో చూసి ఎంతో మంది వచ్చారు. చిన్న డిస్క్లైమర్, ఏం లేదు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నోరు ఊరిపోతుంది, మరి ఇంకా లైన్ చేస్తాను. ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఆంధ్ర గోవా యానం వచ్చి మంచిగా చిల్లై అదిరిపోయే ఫుడ్ తిని కంఫర్ట్గా స్టే చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. యానంలో అదిరిపోయే బార్ అండ్ రెస్టారెంట్ కమ్ లగ్జరీ రూమ్స్ ఉండే ఓ ప్లేస్ను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదే ఎస్వి రెస్టారెంట్ అండ్ బార్ అండ్ కంఫర్ట్ రూమ్స్ అనమాట. మరికెందుకు ఆలస్యం, ఆ ఎస్వి రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంది, టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. హలో పవన్ గారు, బాగున్నారా? బాగున్నారా? చాలా రోజులైంది మనం కలిసి. చాలా అయింది సార్. ఏంటి విశేషాలు? ఏం తాగుతారు? తాగడానికి రాలేదని బాబు, నీ దగ్గర ఫుడ్ బాగుంటుందని తాగుంటే తినడానికి వచ్చాను. యానంలో ఉన్నటువంటి ఎస్వి రెసిడెన్సీలో ఉన్నాను. ఎస్వి రెసిడెన్సీలో పవన్ గారితో ఉన్నాను. పవన్ గారికి నాకు పరిచయం ఎక్కడ అంటే, నేను గతంలో ఒక వీడియో చేయాలి యానంలో అనుకున్నప్పుడు, యానం మందు రేట్లు ఎలా ఉంటాయి అంటే తెలంగాణ ఏపీ కంపారిజన్ ఎట్లా ఉంటాయని చెప్పి చేయడానికి యానం వస్తే వాళ్ళ షాప్లోనే నాకు పర్మిషన్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి బాగా క్లోజ్ అయిపోయారు. ఈయన వీళ్ళ బ్రదర్ సుమన్ గారు అనమాట. సుమన్ గారు అయితే మాత్రం ప్రతి బ్రాండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది. చాలా హల్చల్ సృష్టించింది ఆ వీడియో అయితే. ఇంకేంటండి పవన్ గారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఎప్పటి నుంచో పిలుస్తున్నారు. ఎస్వి రెసిడెన్సీ పెట్టి అప్పుడే ఎంతకాలం 1 year అయిపోయింది అప్పుడే. కానీ మొత్తం ఆ రూమ్స్ చూసినా లేకపోతే రెస్టారెంట్ బార్ చూసినా కూడా ఏదో నిన్న కాక మొన్నే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంతా మా మెయింటెనెన్స్ బట్టి, మా స్టాఫ్ బట్టి ఉంది సార్. అంతేనా? నిజంగానండి. అంటే నేను రాగానే అంటే 1 year నుంచి పిలుస్తున్నారు, అసలు రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం, ఎట్లా ఉన్నాయి చూద్దాం అని చెప్పి వెళ్ళి చూశాను. నిజంగా అద్దంలా మెరిసిపోతున్నాయి అనమాట. యానం లాంటి ప్లేస్లో అట్లా మెయింటైన్ చేయడం మాత్రం చిన్న విషయం కాదు సార్. థ్యాంక్ యూ. ఏంటి అసలు అక్కడ షాప్స్ ఇవన్నీ మళ్ళీ ఇందులోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, దీని కథ ఏంటి ఒకసారి? యాక్చువల్లీ మాది వచ్చి లెక్కర్ ట్రేడ్ అండి. అవునండి, లెక్కర్ షాప్స్ ఉన్నాయి మాకు. ఎప్పటి నుంచో ప్యాషన్ ఉంది. ఫుడ్ ప్యాషన్తో ఆల్రెడీ 2 రెస్టారెంట్ మెయింటైన్ చేసాం. కొన్ని కారణాల వల్ల 2 రెస్టారెంట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి బైపాస్లో పెట్టాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఇంకా ఎలాగా మా పెద్దల ఆశీస్సులతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 1 year అయింది చేసి. ఈ 1 year లో కూడా ఇంచుమించు నాకున్న కస్టమర్స్ అందరూ కూడా మంచి మీకులాగా మంచి గుడ్ కస్టమర్స్ ఉన్నారు. బట్ ఏంటన్నా అది బార్ అండ్ రెస్టారెంట్ యాక్చువల్లీ అవుతుంది. బట్ ఏంటన్నా అది బార్ కి ఇచ్చే ఫుడ్ కి మామూలు పార్సిల్ ఇచ్చే ఫుడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు టేస్ట్ చేసి చెప్తారు కానీ ఫుడ్ ఐటమ్ అంతా కూడా. యాక్చువల్లీ ఏంటంటే నాది స్పెషాలిటీ వచ్చేసి బిర్యానీ స్పెషల్ ఉంది, ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి. ఏ ఐటమ్ అయినా సరే నేను పర్ఫెక్ట్ గా చెప్పే చేస్తాను. అంటే నేను ఉన్నా లేకపోయినా నా ఇన్స్ట్రక్షన్స్ 100% చేయాల్సిందే, అది ఫిక్స్. రెస్టారెంట్ ఫీల్డ్ నేను ఇంచుమించు ఒక 15 years నుంచి ఉన్నాను. 15 years ఆర్ట్లో పోల్ట్ అన్ని చూసాను. ఓకే, బట్ ఏంటంటే నేను వచ్చి మాక్సిమం 99% నాన్ వెజ్ టచ్, ప్యూర్ వెజ్. ఓకే, ఈయన మాత్రం వెజ్, మనకు మాత్రం నాన్ వెజ్ తినిపిస్తారట. బట్ నేను అన్ని రకాలు అన్ని చోట్ల చూస్తా. కానీ అప్పుడు మనం ఆ వీడియో చేసినప్పుడు కూడా అంటే అప్పటి వరకు రేట్స్, నేను నిజంగా రేట్స్ కంపారిజన్ ఎట్లా ఉంటుందని చూపించడానికి వెళ్ళాను. కానీ వీళ్ళు నాకు చాలా రకాల బ్రాండ్స్ అన్నీ చూపించారనమాట. చూపించినప్పుడు అంటే నాకు పెద్దగా తెలియదు ఆ బ్రాండ్స్ గురించి, కానీ కింద కామెంట్లు మాత్రం అసలు ఆ బ్రాండ్స్ గురించి అసలు ఎక్కడా లేని బ్రాండ్స్ అన్ని మీరు మెయింటైన్ చేశారని చెప్పి ఒకటే. నెక్స్ట్ అది కూడా ఒక పాయింట్ అండి. నెక్స్ట్ ఇంకో పాయింట్, మాకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా మీ వీడియో చూసి ఎంతో మంది వచ్చారు, నెతుక్కుని వచ్చారు. ఓకే, దట్స్ వై మిమ్మల్ని 1 year నుంచి మీ ఎంటాడాను నేను. బట్ మీకు ఖాళీ లేకుండొచ్చు, బట్ మా యానం మీరు టచ్ చేసి ఉండొచ్చు, అందువల్ల అది లేట్ అయ్యింది. చిన్న డిస్క్లైమర్, ఏం లేదు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కాకపోతే నేను ఎంకరేజ్ చేయడం కాదు, కానీ అంటే అట్లా యానం కానీ గోవా కానీ మనకి చాలామంది కొంచెం చిల్ అవ్వాలి అనే యాంగిల్లో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు
మంచి ఫుడ్ అంటే కేవలం చిల్ అవ్వడం ఒకటే కాదు కదా, అయిన తర్వాత మంచి ఫుడ్ తినాలి చక్కగా, మళ్ళీ ఆ తొందరలో అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా ఇక్కడే స్టే చేసుకుని మర్నాడు తెల్లారేగా వెళ్తే అది చాలా హెల్ప్ అవుతుంది. అందుకోసం కూడా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనమాట. మంచి ఫుడ్ దొరుకుతుంది, అట్లాగే మంచి స్టే కూడా దొరుకుతుంది అనమాట. ఈ రెండింటిని మీకు తెలియజేయడం కోసం చేస్తున్నాను తప్ప దానికంటే ముందుది కాదు. అది మీ ఇష్టం, అది దానికోసం కాదనమాట. యానం చాలామంది వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తాను అనమాట. సరే, ఏం ఫుడ్ ఉంటుంది అసలు మన ఎస్వి రెసిడెన్సీలో? అంటే మీ దగ్గర చాలా బ్రాండ్లు ఉంటాయి, అవన్నిటి గురించి మనం ఎందుకులే కానీ అసలు ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ ఇక్కడ ఉంటుంది? మనకి యానం అని వచ్చేటప్పటికి సీ ఫుడ్ అనేది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. సీ ఫుడ్ లో తందూరి ఫిష్ అని చెప్పేసి మనం స్పెషల్ గా చేస్తున్నాం. తందూరి ఫిష్ అండి. అబ్బా, టేస్ట్ చేసి చెప్పండి అది ఎలా ఉందో. చేస్తానండి, ఒక్కొక్కటి మీరు వచ్చేసి చూపించండి. తందూరి ఫిష్ అండి. ఇది స్పెషల్ మసాలాలు వేసి దాన్ని తయారు చేస్తాం. ఇదంతా కూడా మన తందూరి కొండలో తయారు చేస్తామండి ఫిష్ ఐటమ్. ఇది కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే సామాన్యుడు ఒక 500 రూపాయలు అట్టుకుని వస్తే హ్యాపీగా తిని వెళ్ళాలి అని చెప్పి మంచి ఫుడ్ ఇవ్వాలని నా కాన్సెప్ట్ అండి. సూపర్. ఆ కాన్సెప్ట్ మీద వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఫిష్ తందూరి ఫిష్ ఉంది సార్. ఈ ఫిష్ స్పెషల్ గా తయారు చేయించాం. అంటే మీ ఒక్కరి కోసం అని కాదు, యాక్చువల్లీ ఫిష్ అనేది ఉంటది 365 days లో మాక్సిమం 200 days నేను ఫిష్ ఇస్తాను సార్. ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ మటన్. ఇది వచ్చేసి మటన్ ఐటమ్ సార్. ఇది పీనట్ మటన్ అని చెప్పేసి ఐటమ్ అండి. ఇది మాక్సిమం దీంట్లో ఐటమ్స్ అన్ని కూడా కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఎటువంటివి వాడాం సార్. కారం కూడా చాలా మంచి సొంతంగా తయారు చేసిన కారం వాడుతున్నాం దానికి. దీనికి వచ్చేటప్పటికి పీనట్ తో తయారు చేస్తారండి ఇది ఐటమ్. మటన్ కూడా నాది 100% కూడా పక్కా బోన్లెస్ వస్తుంది. నెక్స్ట్ చికెన్ అండి, ఆరెంజ్ చికెన్ అండి. ఇది ఆరెంజ్ తో తయారు చేస్తారండి. ఇదంతా కూడా ఐటమ్ కూడా ఆరెంజ్ ఫ్రూట్ తోనే చేస్తారండి ఐటమ్. స్వీట్ గా హాట్ గా ఉంటదండి. ఆరెంజ్ చికెన్ చిన్నపిల్లలకి బాగుంటది, పెద్దలకి బాగుంటది. ఇది వచ్చేసి క్రిప్సీ ఫ్రాన్ అండి. ఇది క్రిస్పీ ప్రాన్. ఇది కూడా గట్టిగా ఉంది, పెద్దగా క్రిప్సీ ఫ్రాన్ అండి. ఇది కూడా మంచి ఫ్రాన్ తెప్పిస్తాం మేము. వచ్చేది సీ ఫ్రాన్ వాడతాం అండి. నెక్స్ట్ వచ్చేసి మన మిక్స్డ్ బిర్యానీ సార్. ఇది మిక్స్డ్ బిర్యానీ, చికెన్ మటన్ ఫ్రాన్ ఎగ్ తో వాడతారు సార్. ఇది కూడా మంచి రైస్ తో మంచి ఐటమ్స్ తో చేస్తామండి. నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్. మామూలుగా వెజ్ ఫ్రైడ్ రైస్ మీకు తెలుసు కాబట్టి మేము చెప్పక్కర్లేదు. కార్న్ వేస్తాం, కాజు, పన్నీర్ అన్ని రకాలు ఉంటాయి సార్ దాంట్లో కూడా. ఎంత రూమ్ ప్రైసెస్? అంటే రూమ్ ప్రైసెస్ ఆల్రెడీ అంటే ఇద్దరు ఆక్యుపెన్సీస్ సార్. చిన్న రూమ్ అవుతాయి. చిన్న రూమ్ వచ్చి 1500 సార్. 1500 ఏసీ. ఇద్దరు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ముగ్గురు ఉండొచ్చు సార్. చిన్న రూమ్, సారీ లగ్జరీ మినీ రూమ్ అని చెప్పేసి లగ్జరీ రూమ్ ఉంటుంది సార్. అది వచ్చేసి 2300 సార్. 3 members స్టే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీ స్పెషల్ గా మేము ఏంటంటే ఈ ఎంట్రీ ద్వారా మేము చెప్పేది ఒకటి మరి చెప్పచ్చలేదు నాకు తెలియదు, చెప్తున్నాను. ఇప్పుడు మన శ్రీకాంత్ గారు ఇంటర్వ్యూ తీసుకొచ్చి కానీ నాకు చూపిస్తే చిన్న రూమ్ వచ్చి 999 ఇస్తా. పెద్ద రూమ్ వచ్చి 1499 ఇస్తా. అది 3% ఆక్యుపెన్సీ ఉండొచ్చు. చిన్న రూమ్ లో 2% ఆక్యుపెన్సీ ఉండొచ్చు. అది స్పెషల్ టు శ్రీకాంత్ గారు. 365 days ఇస్తా. ఈ 1 year ఈ వీడియో షేర్ అయిన సేపు ఇస్తా. ఈ 1 year చూసుకోండి. మళ్ళీ ఫ్రెష్ వీడియో అని ఏమైనా చేస్తే దాని తగ్గట్టు డిస్కౌంట్ నేను ఇస్తాను. మీరు అలా ఇస్తారంటే నన్ను ఎవ్రీ ఇయర్ చేయమని మా వాళ్ళే దొబ్బేస్తారు. 100% మీది మాకు కావాలనే కదా సార్ కోరుకోండి. ఓకే, సూపర్ అండి, సూపర్. నోరు ఊరిపోతుంది, మరి ఇంకా లైక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ వచ్చి మీ వీడియో నాకు తీస్తున్నా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. యానం ఎస్వి రెస్టారెంట్లో అదిరిపోయే ఫుడ్ మామూలుగా లేదు. ఎక్కువగా ఇక్కడ సీ ఫుడ్ అయితే మాత్రం తెగ నోరు ఊరిస్తూ ఉంది, మామూలుగా లేదు. ఇది వచ్చి తందూరి చేప చూసారా, తందూరి మామూలు సముద్రపు చేప అంట. చాలా టెంప్టింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉందన్నమాట, అంత టెంప్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చి ఆరెంజ్ చికెన్ ప్లస్ ఆరెంజ్ తో ఇది ఈ స్టార్టర్ అయితే రెడీ అవుతుందన్నమాట. ప్రతిదీ కూడా మంచి కలర్ఫుల్గా అదిరిపోయే లుక్తో ఉంది. ఇది వచ్చి క్రిస్పీ ప్రాను, చాలా పెద్ద సైజు ప్రాను. మనకి వీళ్ళకి కాకినాడ చాలా బాగా దగ్గర. సో కాకినాడ సముద్రం నుంచి వచ్చే ఈ రొయ్యల్ని ఇదిగో అదిరిపోయే క్రిస్పీ ప్రాన్గా తయారు చేశారు. చూస్తుంటే మాత్రం ఎప్పుడు లటక్క నోట్లో పెట్టుకుందాం అని ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది పీనట్ మటన్ అనమాట. చాలా నేను ఎక్కడ వినలేదు, ఇది మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఆ పీనట్ కాంబినేషన్తో ఈ మటను, అది కూడా బోన్లెస్ అట. చాలా చాలా టేస్టీగా ఉంటుందట, అది కూడా టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇవి మొగలై బిర్యానీ అనమాట, మిక్స్డ్ మొగలై, మొత్తం అన్నీ ఉంటాయి ఇందులో. ఇదేదో చూసి ఇంత చిన్న కప్పు ఉంది ఏంట్రా అని అనుకోకండి, నా కోసం కొంచెం తక్కువ తింటాడులే అని చెప్పి పాపం
కొంచెం తక్కువ పెట్టారు. మీరు వస్తే మాత్రం కొంచెం పెద్ద బౌల్లోనే ఉంటుంది, కంగారు పడకండి. నెక్స్ట్ వెజ్ లవర్స్ కోసం ఇది వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. మంచి ఈ కార్న్ ఇవన్నీ వేసి జీడిపప్పు మంచి నీట్గా క్యారెట్ తురుము ఇవన్నీ వేసి చక్కగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వీళ్ళు మనకైతే సర్వ్ చేశారు. అసలు ఏంటి ఈ ఎస్వి రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి? ఎస్వి రెసిడెన్సీలో మెయిన్ ఎస్వి రెసిడెన్సీ రెస్టారెంట్ ఉంటుంది, బార్ ఉంటుంది, రెసిడెన్సీ లగ్జరీ రూమ్స్ అనమాట. సూప్స్ ఉంటాయి, సలాడ్స్ ఉన్నాయి, వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, అలాగే వెజ్ ఎస్పీ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, అలాగే మటన్ ఐటమ్స్, ప్రాన్ ఐటము, ఫిష్ ఐటము, ఎస్పీ నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ ఫ్రైడ్ రైస్లు, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, ఎస్పీ బిర్యానీలు, నాన్ వెజ్లో వెజ్ కర్రీసు, నాన్ వెజ్ కర్రీసు, హాట్ పాట్ వెజ్ తందూరి, హాట్ పాట్ నాన్ వెజ్ తందూరి, వెజ్ తందూరీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, నాన్ వెజ్ తందూరీలు ఉన్నాయి. ఇంకా అంటే ఇంకా ఇండియన్ బ్రెడ్ అంటే పుల్కా, తందూరి రోటీ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర మనకి చాయిస్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడ చూసినా బడ్జెటే కనపడుతున్నాయి. మీరు కూడా చూసుకుంటే అసలు 120 రూపాయల నుంచి 130 రూపాయలు, 200, 220, 300, 400 అంతే. అంతకు మించి పెద్దగా ప్రైసెస్ నాకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట. హయ్యెస్ట్ 500 కూడా ఎక్కడ నాకు కనిపించలేదు, ఇందులో 400 అలాగే కనిపించినాయి. యానం లాంటి ప్లేస్లో మంచి టేస్టీ ఫుడ్ ఇచ్చి మంచి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పండి, నేను కూడా ఇప్పుడు ఈ ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తా. ఓకే బ్రో, ఏం పేరు బ్రదర్? అర్జున్ గారు రండి, పెట్టండి. చాలా పెద్ద మొక్క వేస్తున్నారు నాకు. సంధ్వా ఫిష్ స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, ఇంకా మధ్యలో అంటే ఈ కండల్లో ఇంకా చిన్న చిన్న ముళ్ళులు కూడా ఏమి ఉండవు అనమాట. సింగిల్ మధ్యలో అది తీసేస్తే మిగతాదంతా కూడా మంచి కండ పట్టి అదిరిపోద్ది. అదిరిందండి నిజంగా, మామూలుగా తింటేనే అదిరిపోతుంది. దీన్ని మన లిక్కర్ ప్రేమికులు కూడా కాంబినేషన్తో కొడితే చెతకొడేయచ్చు. ఆరెంజ్ చికెన్ ఐటమ్ మాత్రం అదిరింది. ఆరెంజ్ ప్లస్ చికెన్ కాంబినేషన్తో మంచి, జనరల్గా ఫోర్క్తో తింటారు బట్ మనంతా మాస్ కదా. జీడిపప్పు కూడా గట్టిగానే దట్టం చేశారు. ఈ ఆరెంజ్లోనే పెట్టుకుని ఇది కూడా తినేద్దాం. ఆరెంజ్ కాంబినేషన్తోనే తిందాం చికెన్. చాలండి. ఆరెంజ్ ఫ్లేవరు, చికెన్ ఫ్లేవరు అది ఉందా. కొన్ని చోట ఫుడ్ నచ్చిందనుకో మాటలు ఉండవు, తినడమే ఎంత తిన్నా అలా వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆపి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్లేట్కి వెళ్దామండి. ప్రాన్, క్రిస్పీ ప్రాన్. ఇదైతే మాత్రం తెగ నోరు చేస్తుంది ఇందాక నుంచి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను నేను. ప్రాన్ కూడా చాలా పెద్ద సైజు ఉంది. ఇదిగో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఎందులోని కూడా. ఇందే కాదు, ఏ ఫుడ్లోని కూడా అసలు మొత్తం ఎస్వి రెసిడెన్సీ రెస్టారెంట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఏమీ యూస్ చేయరు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగున్నాయండి. జనరల్గా ఇంత పెద్ద ఫ్రాన్స్ ఉంటే ఒక్కొక్క చోట ఉడకదు లోపల, బట్ భలే ఉంది. పీనట్ మటన్, అది కూడా బోన్లెస్. పీనట్లు గట్టిగానే ఉన్నాయి. పీనట్ మటన్ బోన్లెస్. అన్నిటిలో అంటే ఏ ఒక్క దాంట్లోని కూడా బోన్ ఉండదు అనమాట. ప్యూర్లీ బోన్లెస్ పీనట్ మటన్. చాలా బాగుంది. మిగతా సరుకు ఎలా ఎంజాయ్ చేస్తారో కానీ ఫుడ్ ప్రేమికులు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా స్టార్టర్లు తినేవాడికే చాలా హెవీ అయిపోతుంది. కొంచెం బిర్యానీకి ఇవన్నీ కూడా ట్రై చేద్దాం. మొగలాయ్, యానం ఎస్వి రెస్టారెంట్లో అదిరిపోయే గుమగుమలాడే మొగలాయ్ బిర్యానీ తిందామా? నాన్ వెజ్ లవర్ ఎవరైనా కానీ అన్నీ కలిపి ఒకేసారి తింటుంటే ఆ ఫీల్ భలే ఉంటుంది. అట్లాంటి ఫీల్ కావాలంటే మాత్రం ఇలాంటి మిక్స్డ్ బిర్యానీ లాంటివి కొట్టాల్సిందే. ఇది కూడా బోన్లెస్, ఎక్కడ కూడా బోన్ తగలదు. కానీ అంటే
బార్ అండ్ రెస్టారెంట్ కదా, స్పైస్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా కంఫర్ట్ రేంజ్లోనే ఉంది. అంటే మామూలుగా కూడా మనం హ్యాపీగా ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. నాన్ వెజ్ లవర్సే కాదు, వెజ్ లవర్స్ కూడా ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్వి రెసిడెన్సీకి వస్తే వెజ్ లవర్స్ కోసం ఈ ఒక్క ఐటమే చూపించారని ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను నాన్ వెజ్ లవర్ని కాబట్టి నాకు అన్నీ నాన్ వెజ్ తెచ్చి చివరాఖరిన ఒక ఐటెం వెజ్ లవర్స్ కోసం తెచ్చాను. కానీ మెనూలో మాత్రం చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి వెజ్ లవర్స్ కూడా. వెజ్ ఫ్రైడ్ రైస్, మంచి కాజు అన్నీ కూడా మంచి నీట్గా వేసి కాజు, కార్న్, క్యారెట్ అన్నీ వేసి చక్కగా వెజ్ ఫ్రైడ్ రైస్. బా సూపర్. వెజ్ కూడా ఎరగదీశారు. అంతకుముందు తిన్న మొగలాయి కూడా, జనరల్గా మొగలాయి బిర్యానీ అంటే నాకు బాగా గుర్తొచ్చే ఊరు అమలాపురం అనమాట. అమలాపురం ఫ్రై పీస్ బిర్యానీకి ఒకటి, మళ్ళీ లేయర్ బిర్యానీకి ఒకటి, అలాగే మొగలాయికి ఒకటి పెచ్చా ఫేమస్ అనమాట. సో అమలాపురానికి ఏమాత్రం తగ్గకుండా పక్కనే ఉన్న యానంలో కూడా మొగలాయి బిర్యానీ ఎరగదీశారు. సో ఎప్పుడైనా ఎవరైనా వస్తే మాత్రం మొగలాయి బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేయండి. అలాగే మొగలాయి అందులో మిక్స్డ్, ఎందుకంటే చికెను, మటను, ప్రాను అన్నీ అందులో ఉండే ఎగ్ ఇవన్నీ కూడా మిక్స్డ్ మొగలాయి బిర్యానీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటము. నాకు స్టార్టర్లో అయితే మాత్రం ఇంకా పిచ్చగా నచ్చిన ఐటమ్ వచ్చి ఈ క్రిస్పీ ప్రాన్ అనమాట. ఇది మీరు మామూలుగానే ట్రై చేయండి, లేకపోతే వేరేగానే ట్రై చేయండి, అది మీ ఇష్టం. ఇంకా పోతే వెజ్ లవర్స్ కోసం ఫ్రైడ్ రైస్ మాత్రం మస్ట్ ట్రై ఐటమ్ అండి. రెస్టారెంటు అలాగే లగ్జరీ రూమ్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి. ఎన్నిసార్లు చెప్పాను అనుకోవద్దు, కానీ చాలా చాలా బాగా నచ్చాయి. ఓవరాల్గా యానం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఎస్వి రెసిడెన్సీ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.